ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి 10 రోజుల్లోనే షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించింది ఈసీ. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో శాసనమండలిలో ఈ సీట్ ఖాళీ అయింది. ఇక ఖాళీ అయిన 6 నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన నేపథ్యంలో ఎలక్షన్ తేదీలపైన ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి 10 రోజుల్లోనే షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించింది ఈసీ. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో శాసనమండలిలో ఈ సీట్ ఖాళీ అయింది. ఖాళీ అయిన 6 నెలల్లోనే ఉప ఎన్నిక నిర్వహించాల్సిన నేపథ్యంలో ఎలక్షన్ తేదీలపైన ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈసీ 10 రోజుల్లోనే షెడ్యూల్ అనేది ఇవ్వాలి అనేసి చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా ఉండబోతోంది? అంటే 10 రోజుల్లోనే ఇప్పుడు షెడ్యూల్ అనేది నిర్ణయించే అవకాశం ఉందంటారా? మమత, నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీ 6 నెలల్లోపు ఎలక్షన్ కమిషన్ భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఓటర్ల నమోదుకు సంబంధించి ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయింది. 4,60,000 పైగా ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య తగ్గినా కూడా రాజకీయ పార్టీలు ఈ ఓటర్ల సంఖ్యను పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేశాయి. ఆ కోణంలోనే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఈ వారం 10 రోజుల్లో ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి షెడ్యూల్ ప్రకారం ఏ క్షణమైనా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైనందున అధికారులందరూ కూడా ఆ ఎన్నికలకు సంబంధించి కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక సంబంధించి నోటిఫికేషన్ విడుదలైతే అధికారులకి మరింత ఈ పనికి సంబంధించిన ఉంటుందని చెప్పి భావించి దాన్ని పోస్ట్పోన్ చేయమని చెప్పి కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వచ్చింది. అయితే ఈసీ పరిశీలన చేస్తుంది. మొత్తానికి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఈ మొత్తం అంటే దాదాపుగా ఓటర్ల నమోదు ప్రక్రియ కావచ్చు, ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మహబూబ్ నగర్ సంబంధించి స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఇటీవలనే పూర్తయింది. పోలింగ్ కూడా అయిపోయింది. అయితే లోక్సభ ఎన్నికల మీద ప్రభావం పడుతుందని చెప్పి రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తితోని జూన్ 2వ తేదీ వరకు ఎన్నికకు సంబంధించి పోలింగ్ అయినా కూడా ఫలితాలని నిలిపివేశారు. జూన్ 2వ తేదీన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ వారం 10 రోజుల్లో ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. చాలా రాజకీయ అభ్యర్థులు రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.